హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుఎఫ్జే డిజిటల్ అకాడమీ. నేను లాస్ట్ టైం మీకు హోంవర్క్ ఇచ్చాను కదా, అందులో క్వశ్చన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 45 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30 ఆర్టికల్స్. దాని సొల్యూషన్ చూడండి. 45 ఎస్పీ ఈక్వల్ టు 30 సిపి అంటే మనకు ఎస్పీ 30 వచ్చింది, సిపి అనేది 45 వచ్చింది. అంటే ఎస్పీ సిపిలో సిపి ఎక్కువ ఉంది కాబట్టి మనకు లాస్ పర్సంటేజ్ వస్తుంది. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పీ బై సిపి. 45 మైనస్ 30 బై 45. 15 బై 45. 15 3 45 అంటే 1/3. 1/3 అంటే 33.33%. సో లాస్ పర్సెంటేజ్ అనేది 33.33%. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బై సెల్లింగ్ అన్ ఐటమ్ ఫర్ ₹330 he gains 10% ప్రాఫిట్. టు గెయిన్ 50% ఫర్ హౌ మచ్ రూపీస్ he can sell. అంటే 330 రూపాయలకు అమ్మితే 10% లాభం వచ్చింది. అదే 50% రావాలంటే అతను ఎంత ధరకు అమ్మాలని అడుగుతున్నాడు. మనం చెప్పుకున్న 10% ప్రాఫిట్ అంటే అది 110% ఆన్ సిపి అవుతుంది. 110% ఆన్ సిపి అనేది 330 రూపీస్ అయితే మనకు 11 3 33. సిపి అనేది 300 రూపీస్ అవుతుంది. అయితే 50% ప్రాఫిట్ ఉన్నాం. 50% ఎంత అంటే 1/2. 1/2 అంటే దీంట్లో సగం అంటే 300 ప్లస్ 150. టోటల్ గా మనకు 450 రూపీస్ అతను అమ్మితే 50% లాభాన్ని పొందుతాడు. ఓకే, ఈరోజు మనం ఒక కొత్త కాన్సెప్ట్ చూద్దాము. ఒక వస్తువును కొంత ధరకు అమ్మితే వచ్చిన లాభము, ఒక వస్తువును కొంత ధరకు అమ్మితే వచ్చిన నష్టం రెండు సమానమైనప్పుడు కొన్న వెల అనేది ఈ రెండింటి యావరేజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక వస్తువును 400 రూపాయలకు అమ్మితే కొంత నష్టం వచ్చింది, లాభం వచ్చింది. అదే వస్తువును 200 రూపాయలకు అమ్మితే కొంత నష్టం వచ్చింది. అయితే అసలు ధర ఎంత అని అడుగుతాడు. అయితే అసలు ధర ఎంత అంటే ఈ రెండింటి మధ్య యావరేజ్ ఉంటుందండి. సిపి ఈక్వల్ టు 200 ప్లస్ 400 బై 2, 600 బై 2. సిపి అనేది 300. లేదా దీన్ని మనం ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 200 400, ఇక్కడ సిపి 300 కదా, ఈ డిఫరెన్స్ ఎంత అండి? ఇది 100 రూపీస్, ఇది 100 రూపీస్. ఇది రెండు భాగాలు అనేది 200 రూపీస్ అవుతుంది. ఒక భాగం అనేది 100 రూపీస్. అంటే మనకు కొన్న వెల కావాలంటే ఈ నష్టం నుంచి ప్లస్ 100 రూపాయలు కలుపుకుంటే మనకు కొన్న వెల వస్తుంది. సో సిపి అనేది 200 ప్లస్ 100 ఈక్వల్ టు 300 రూపీస్. వేరే ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఇప్పుడు మనం క్వశ్చన్ కనుక చూసినట్లయితే లాస్ ప్రాఫిట్. ప్రాఫిట్ అనేది లాస్ కి 2 రెట్లు ఉంది. ఈ 2 రెట్లు ఉన్నప్పుడు మనకు సిపి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై 2 అనేది వ్యాలిడ్ కాదు అండి. లాస్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఈ రెండు సమభాగాలు ఉన్నప్పుడు మాత్రమే సిపి అనేది రెండింటికి యావరేజ్ వస్తుంది. ఈ సందర్భంలో రాదు. ఇది రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే సిపి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై 2 అనేది వ్యాలిడ్ అవుతుంది. 300 రూపాయలకు అమ్మితే నష్టం వచ్చింది, 450 రూపాయలకు అమ్మితే లాభం వచ్చింది. ఈ లాభం అనేది నష్టానికి 2 రెట్లు అన్నాడు. మొత్తం భాగాలు ఎల్ ప్లస్ 2L, మొత్తం 3 భాగాలు. 3 భాగాలు అనేది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చూడండి, 150 రూపాయలు. అంటే ఒక భాగం అనేది 50 రూపాయలు. మనకు కొన్న వెల కనుక్కోవాలి. కొన్న వెల కనుక్కోవాలంటే దీనికి 50 రూపాయలు కలిపినా సరిపోతుంది, దీనికి 100 రూపాయలు తీసేసినా సరిపోతుంది. ఎందుకంటే 2 times 12 50 ఈక్వల్ టు 100. ఒక భాగం అనేది 50. సో సిపి అనేది మనకు 350 రూపీస్. 450 నుంచి 100 తీసినా మనకు సిపి వాల్యూ వస్తుంది. 300 కి ప్లస్ 50 కలిపినా కూడా సిపి వాల్యూ వస్తుంది. అక్కడ ఈ డిఫరెన్స్ అనేది చూసుకోవాలి మనం. క్వశ్చన్ కనుక చూసినట్లయితే 832 రూపాయలకు అమ్మితే ఎంతైతే లాభం వచ్చిందో 448 రూపాయలకు అమ్మితే అంతే నష్టం వచ్చిందని అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు సిపి విలువ కనుక్కోమంటున్నాడు. ఈ రెండు సమభాగాలు అయినప్పుడు మనకు సిపి అనేది ఈ రెండింటి యావరేజ్ అవుతుందండి. ఇది ఎక్స్ అనుకుంటే ఇది y అనుకుంటే ఈ రెండింటి యావరేజ్ అవుతుంది. 448 ప్లస్
832/2. ఇదని సిపి అనేది మనకు 1280 అవుతుంది. 80/2 640 అవుతుందండి. సిపి అనేది 640 అవుతుంది. ఈ రెండు సమభాగాలు ఉన్నప్పుడు ఈ రెండింటి యావరేజ్ చేయాలి. సమభాగాలు లేనప్పుడు వీటి మధ్య వ్యత్యాసం ఎంత ఉందో కనుక్కొని దానికి బై వేసుకోవాలి. ఇవి మొత్తం 3 భాగాలు అయితే బై 3, మొత్తం 4 భాగాలు అయితే బై 4. ఇదే క్వశ్చన్ ని మనం వేరే విధంగా చూద్దాం. ఈ డిఫరెన్స్ తోటి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ కనుక చూసినట్లయితే 450 రూపాయలకు అమ్మితే ఎంతైతే లాస్ వస్తుందో 900 రూపీస్ అమ్మితే లాస్ట్ కి డబల్ వస్తుంది అంటున్నాడు ప్రాఫిట్. సో మనకు అన్ఈక్వల్ గా ఉంది కాబట్టి x+y/2 యావరేజ్ చేస్తే సరిపోదండి మనకు. ఇప్పుడు ఇది లాస్ ఒక భాగము, ప్రాఫిట్ అనేది 2 రెట్లకు, లాస్ కి 2 రెట్లు ఉంది అన్నాడు. మొత్తం 3 times to that of loss equal to దీనికి డిఫరెన్స్ ఎంత 450. అంటే ఒక లాస్ భాగం అనేది 150. సో సిపి వాల్యూ అనేది 450 ప్లస్ 150. సిపి వాల్యూ అనేది 600 లేదా 900 లో నుంచి మనం 300 తీసినా కూడా, ఎందుకంటే 2 లాస్ భాగాలు అనేది 300 రూపీస్ కాబట్టి 900 నుంచి 300 తీసినా కూడా మనకు 600 వస్తుంది. నోట్స్ చేసుకోండి ఇవన్నీ. ఇప్పుడు మనం క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ an article for ₹1920 is equal to percentage loss incurred by selling an article for ₹1280. then find CP. ఇప్పుడు ప్రాబ్లం ఏం మార్చాడంటే మనకు ఓన్లీ పర్సంటేజ్లలో ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఇప్పుడు మనకి సిపి ఇక్కడ ఇంతసేపు ఏమో మనకు అమౌంట్ లో ఇచ్చాడు, ఇప్పుడు పర్సంటేజ్ లో ఇచ్చాడు. ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది లాస్ పర్సంటేజ్ అన్నాడు. ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే సిపి వాల్యూ x+y/2 అయినా వస్తుంది మనకు, లేదా ఈ డిఫరెన్స్ మీద యావరేజ్ చేసినా కూడా వస్తుంది. ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ చూసుకున్నట్లయితే పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. సిపి అనేది ఈ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు సిపి అనేది రెండింటి యావరేజ్ చేసుకోవచ్చు అని చెప్పాము. 1920 ప్లస్ 1280/2 3200/2. సిపి వాల్యూ అనేది 1600 రూపీస్. ఈ హోంవర్క్ ప్రాబ్లం ఒకటండి. ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ an article for ₹832 is equal to loss incurred when selling an item for ₹448. Then find CP and what should be the selling price to make 50% profit on CP. అంటే 445 రూపాయలకు అమ్మినప్పుడు ఎంతైతే నష్టం వచ్చిందో 832 రూపాయలకు అమ్మినప్పుడు అంతే లాభం వచ్చింది. అప్పుడు మనం సిపి వాల్యూ కనుక్కోవాలి. మళ్ళీ సిపి వాల్యూ కనుక్కున్న తర్వాత సిపి వాల్యూ మీద 50% లాభం రావాలంటే మనం వస్తువుని ఎంత ధరకు అమ్మాలి నోట్ చేసుకోండి. ఆన్సర్ కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు చెప్పిన ఈ మోడల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మాక్సిమం క్వశ్చన్స్ అనేది ఈ మోడల్లో కవర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ మోడల్ అయితే మీరు మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.